హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి 2 మ్యాంగోలు తీసుకున్నానండి. ఇక్కడ 2 మామిడిపళ్ళు తీసుకొని మనం మ్యాంగో బర్ఫీ చేసుకుందామండి. ముందుగా ఈ 2 మామిడిపళ్ళను కడిగేసి ఉంచుకున్నాను. ఈ మామిడిపళ్ళను చెక్క అంతా కూడా తీసేసుకోవాలి. ఇలా చెక్కు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇలా చెక్కు తీసుకున్నాం కదా, దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం చిన్నగా. ఇలా కట్ చేసుకున్న ముక్కలని ఒక జార్ తీసుకున్నాము. జార్ తీసుకొని ఈ ముక్కలు ఇందులో వేసుకొని మెత్తగా చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నేను ఇక్కడ ఒక 50 గ్రామ్స్ చక్కెర తీసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ కప్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము. ఉండలేమీ లేకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ మ్యాంగో ప్యూరీ కూడా ఇందులో వేసేసుకుందాము. ఒకసారి అంతా ఇలా కలిపేసుకోవాలి. మంట లో టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకోవాలి. కంటిన్యూస్గా మనం కలుపుతూనే ఉండాలి దీన్ని, లేదంటే అడుగంటుతుంది. ఇలా మనము కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇక్కడ ఉండలు లేకుండా మనం గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఏమైనా ఉండలుగా అనిపిస్తే స్ట్రైనర్లో వేసి చేసుకుంటే మనకు ఉండలు అనేటివి కూడా రాకుండా ఉంటుంది. మెత్తగా స్మూత్గా పేస్ట్ మనకి వస్తుంది. చూడండి, మనకి ఎలా దగ్గరకు వచ్చేసిందో, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇందులో ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, రెడ్ కలరు. నేనైతే ఇందులో ఫుడ్ కలర్ ఏమీ వేయట్లేదు, నేచురల్గా మ్యాంగో కలర్ ఉండాలని చూస్తున్నాను. మీకు ఇష్టం అనిపిస్తే వేసుకోవచ్చు. మీరు ఇంకా చక్కెర ఎక్కువ తినాలి అనుకుంటే మీరు వేసుకోవచ్చు. చక్కెర ఇంకొక 2 టీ స్పూన్స్ వరకు లేదా 2 టీ స్పూన్స్ వరకు పెంచుకోవచ్చు. నేనైతే ఈ కొలతకి ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది. మామిడి పండ్లు తీయగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ అవసరం లేదు. అడుగు అంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాము. నెయ్యి వేసుకొని మరి కాస్త దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలి. మనకు ప్యాన్ నుంచి కొంచెం సపరేట్ అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి.
నేను ఇక్కడ ఒక గాజు బ్లౌజ్ తీసుకున్నాను. ఈ గాజు బౌల్కి నెయ్యి ఇలా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇది మనకి దగ్గర పడిపోయింది కదా, ఇలా ప్యాన్ నుంచి మనకు సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇలా దగ్గరికి వచ్చే విధంగా ఉడికించుకోవాలి. చూసారా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఇందులో వేసేసుకుందాము. ఇది మనకి ప్లేట్లో కూడా చేసుకోవచ్చు. ప్లేట్కి కొంచెం నెయ్యి రాసేసుకొని చేసుకోవచ్చు. నేనైతే దీంట్లో చేసుకుంటున్నాను, ఈ బౌల్లో. ఇప్పుడు స్పూన్కి కొంచెం నెయ్యి రాసేసుకొని ఇలా ఈక్వల్గా మనం ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి మెల్లగా. ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకున్నాం అనుకోండి, మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉన్నా కానీ మనకి ఇలా ప్రెస్ చేసుకోవడంలో అవి కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు పైనుంచి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇలా సింపుల్గా నేను చేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ మీదకి వెళ్ళి వేసుకోవచ్చు. వేసుకొని ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసుకుంటే మనకి స్టిక్ అయిపోతాయి దానికి. ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, లేదంటే ఒక రోజంతా నైట్ అంతా ఇలానే వదిలేయచ్చు. లేదంటే ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు పీసెస్లా కట్ చేసుకోవచ్చు. ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనకు ఇలా అవుతుంది. ఇప్పుడు ఇలా సైడ్ నుండి నైఫ్తో ఇలా మెల్లగా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పీసెస్లా కట్ చేసుకోవాలి. మనకి ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు. డైమండ్ షేప్లో, లేకపోతే ప్లేట్లో వేసుకుంటే మనకు డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా ఉన్నాయి మనకు. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.